రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మహానాడు సభలో ప్రసంగించేటువంటి శాంతి భద్రతలపైన తీర్మానం ప్రతిపాదించేటువంటి అవకాశం నాకు ఇవ్వడం మరి ఎంతో గర్వకారణమని చెప్పి మీకు మనవి చేస్తున్నా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు వారితో కలిసి నడిచి వారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా మమేకమై 33 మహానాడు కార్యక్రమంలో ఈనాడు వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. శాంతి భద్రతలు అనేటువంటి ఈ తీర్మానం అయితే చాలా గంభీరమైన తీర్మానం. కానీ ఇవాళ విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పరిపాలనలో అంత గంభీరమైనటువంటి తీర్మానానికి ఇవాళ శాంతి వాక్యాలే తప్ప భద్రత కరువైంది అని చెప్పేటువంటి వాక్యం చెప్పడానికి మరి ఇవాళ ప్రయత్నం చేయలేము. అనేక విషయాల్లో రాష్ట్రం విభజించేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక వ్యవస్థల్ని మనం పోగొట్టుకున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగంలో ఆక్టోపస్ లాంటి వ్యవస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దూరం అయింది. గ్రేహౌండ్స్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కు దూరం అయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్కు దూరం అయింది. ఇవన్నీ కూడా మిగిలిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాంతి భద్రతల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతల్ని 3 కోణాలుగా చూడాలి. రాష్ట్రంలో వ్యక్తిగత భద్రత, రెండవది సమాజ భద్రత, మూడవది రాజకీయ భద్రత. రాజకీయ భద్రతలోనే మీడియా భద్రత, వీటిని కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ శాంతి భద్రతలు అంటే ఎవరో కొట్లాడుకోవడమో లేకుంటే మరొక విధంగా దౌర్జన్యాలు చేసుకుంటే దాన్ని నిలువరించే పని చేయడమో కాదు. అనేక రుగ్మతలు ఉన్నాయి సమాజంలో. ఆ రుగ్మతల్ని పారద్రోలే వరకు, శాంతి స్థాపన జరిగే వరకు ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం విభజించబడ్డ రాష్ట్రంలో కోల్పోయినటువంటి అనేక వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిధుల యొక్క కొరత ఉన్నా ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల యొక్క భద్రత మన చేతుల్లో ఉన్నది కాబట్టి వారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్నే ఒక పత్రిక చూశాను. ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రసంగంలో ఆయన ఒక అంశం ప్రస్తావన చేయడం జరిగింది. ఇవాళ ఒక పత్రికలో నేను చూసినటువంటి అంశమైతే ఆత్మస్తుతి
పరనింద తప్ప ఈ మహానాడు ఏమీ కాదు అని చెప్పి ఆ పత్రిక రాసింది. దురదృష్టం, ఇవాళ నిద్రలేసి ఆ పత్రిక చదవాల్సినటువంటి పరిస్థితి నాకు కలిగింది అని చెప్పి నేను బాధపడతా ఉన్నా. ఏమిటి ఆత్మస్థుతి? ఈ రాష్ట్రంలో ఎర్ర చందనం, ఎర్ర బంగారం మన రాష్ట్రం నుంచి తరలిపోతూ ఉంటే లక్షలాది కోట్లాది రూపాయల ఎర్రచందనం ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో వెళుతూ ఉంటే దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తే, చేశామని చెప్పి మేము సభలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ఆత్మస్థుతి అని ఆ పత్రిక అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఆ పత్రికకి, ఆ పత్రిక యాజమాన్యానికి. ఇవాళ నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి, చాలా పెద్ద లిస్ట్ ఉంది, దాదాపు 1400 మంది ఉన్నారు, వాళ్ళందరూ అక్కర్లేదు. అయ్యా, ఈ ఎర్రచందనం స్మగ్లర్లలో ప్రధానమైనటువంటి గంగిరెడ్డి ఎవరు అంటే ఇవాల్టికి నీకు దగ్గర నుంచి సమాధానం లేదే, నాకు సంబంధించిన వాడు కాదు అని చెప్పి చెప్పే ప్రయత్నం మీరు చేయడం లేదే. మరి ఇవాళ ఆత్మస్థుతి అవుతుందా? లేకుంటే ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి దోపిడీని పరిపాలనలో భాగంగా, సాధారణ పరిపాలనలో భాగంగా మరి శాంతి భద్రతలను కాపాడడానికి చేసే ప్రయత్నం అవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మహానాడు సదస్సులో అనేక విషయాల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది ఆవేశాలతోనో లేకుంటే పెద్ద పెద్ద ప్రసంగాలతోనో మనం ముందుకు పోయే పరిస్థితి కాదు. గడిచిన 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి, అక్రమ దుష్పరిపాలనని అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పి ఆలోచన చేయాలి. భవిష్యత్ 3 సంవత్సరాల కాలం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఎలాంటి భద్రతనిస్తుందో తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఆత్మస్థుతి అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఆ పత్రికకు కానీ పత్రిక యాజమాన్యానికి కానీ లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ దోపిడీ జరిగినా దాన్ని నిలువరించాలి, అది తుదముట్టించాలి అన్న సంకల్పంతో పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ మనం ఆలోచన చేద్దాం. ఎర్రచందనం స్మగ్లర్లు ఎంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళో మీ అందరికీ తెలుసు. ఇదే దేవదేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదాల చెంత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే స్మగ్లర్లు దాడి చేస్తే ఆ దాడి చేసిన వ్యక్తుల్ని పట్టుకోవడానికి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయితే తప్ప ఆ స్మగ్లర్లు దొరకనటువంటి పరిస్థితి. ఇది ఆత్మస్థుతి అవుతుందా? లేకుంటే పరిపాలనలో భాగమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు సమాజానికి అవసరమా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇటీవల చూసాం, కాల్మనీ నిందితులు. కాల్మనీ వల్ల వేలాది మంది, లక్షలాది మంది మహిళలు అన్యాయం అయిపోతున్నాము, మమ్మల్ని ఆదుకోండి, కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే కాల్మనీ సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకునే విధంగా, చట్టపరంగా వాళ్ళని శిక్షించే విధంగా, ఆ మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తే అది ఆత్మస్థుతి అని చెప్పి అడుగుతున్నా. అది చెప్పుకోపోవడానికి ప్రయత్నం చేస్తే అది మమ్మల్ని మేము పొగుడుకోవడమా అని అంటున్నా. మరి అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు లక్షలాది మంది ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. మహిళలు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, మా ధనానికి భద్రతనివ్వమని అడుగుతున్నారు. కానీ ఇవాళ చట్ట పరిధిలో ఉన్నంత మేరకు
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా అనేక సమస్యలు, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ శాంతి సౌభాగ్యమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తును అందిస్తుంది అని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక ప్రయత్నం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేసేటువంటి దానిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు టెక్నాలజీని వాడుకోవాలని. నిజమే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతుంది. దొంగల్ని, దోపిడీదారుల్ని ఎవరు ఎంత దూరానున్నా టెక్నాలజీ సహాయంతో మనం వాళ్ళని పట్టి శిక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇవాళ మనం చేయాలన్నా ఈ రాష్ట్రంలో దానికి మనం అధికంగా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ అంటే సాధారణ పరిపాలనలో భాగమైన అది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్పారు, ఏ కార్యక్రమమైనా సరే పోలీసు యంత్రాంగానికి సంబంధించి, పోలీసు వ్యవస్థకు సంబంధించి, శాంతి భద్రతలను రక్షణకు సంబంధించి టెక్నాలజీని వాడుకుంటూ పెర్ఫార్మెన్స్ బేస్డ్ సిస్టమ్ని కానీ డెవలప్ చేస్తే తప్పకుండా శాంతియుత వాతావరణం రాష్ట్రంలో వస్తుంది. కొత్త రాష్ట్రం, విభజించబడ్డ రాష్ట్రం, పేరు ఆంధ్రప్రదేశ్ పాతదే కానీ 2 దఫాలు విభజించబడ్డ రాష్ట్రం ఈ రాష్ట్రం. 66 సంవత్సరాల్లో ఒకసారి తమిళనాడుని మద్రాసు రాష్ట్రాన్ని నుంచి విడిపోయాం, రాజధాని లేదు. మనం కావాలని కోరుకొని పోకపోయినా ఇవాళ తెలంగాణ నుంచి విడిపోయాం, రాజధాని లేదు. ఇదే రాజధాని 66 సంవత్సరాల క్రితమే నిర్మాణం చేసుకుంటే హైదరాబాద్ నగరానికి మించిన నగరం ఇవాళ మనకు రాజధానిగా ఉండేది. కానీ దురదృష్టం ఆనాడు పెద్దల నిర్ణయం, ఆ నిర్ణయం వల్ల జరిగినటువంటి ఇబ్బందుల్లో ఇవాళ తిరిగి మళ్ళీ శాంతి భద్రతలను కొత్తగా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఒక స్పష్టమైన ఆలోచన విధానం శాంతి భద్రతలను కాపాడడంలో, శాంతి భద్రతలను అందించడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి పెర్ఫార్మెన్స్ బేస్డ్ పోలీసింగ్ కానీ జరిగినట్లయితే, పెర్ఫార్మెన్స్ బేస్డ్ పోలీసు వ్యవస్థ జరిగినట్లయితే శాంతి భద్రతలకు కొరవ ఉండదు. శాంతి ఎక్కడ ఉంటుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం ఇవాళ చూసినా కూడా 2 సంవత్సరాల్లో మనకు ఉన్న ఇబ్బందులన్నింటినీ అధిగమించి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా క్రైమ్ రేట్లో తక్కువ ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు అని అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఇది దోహదపడుతుంది అని చెప్పి మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సభలో ఒక చిన్న విషయం పోలీసు వ్యవస్థకు సంబంధించి వారి దృష్టికి తీసుకెళ్ళాలి. మామూలుగా పోలీసు వ్యవస్థ అంటే మనకు కనపడేది, సాధారణంగా పరిపాలనలో ఉన్న వాళ్ళు చూసేది అడిషనల్ ఎస్పీ స్థాయి పై ర్యాంక్ వాళ్ళ కార్యక్రమాలని, వాళ్ళ పోస్టింగుల్ని, లేదా ఎంత ఎక్కువ ఉద్యోగాలు కావాలనే దాని మీదనే మన దృష్టి ఉంటుంది. కానీ మనం ఇవాళ ఒక నూతన పందాలో ఉన్నాం, నూతన ఆలోచన విధానానికి వస్తున్నాం, నూతన రాజధానిని ఏర్పాటు చేసుకుంటున్నాం, నూతన టెక్నాలజీకి వస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సౌకర్యాలని, సదుపాయాలని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళ నెంబర్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం వాడుకుంటున్నటువంటి హోంగార్డ్స్ యొక్క అవసరాన్ని కూడా మనం గుర్తించి ఇవాళ అవసరాలకు తగ్గట్టుగా హోంగార్డ్స్ని కానీ, కానిస్టేబుల్స్ నుంచి, కానిస్టేబుల్ పరిధి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కేడర్ని డెవలప్ చేసి పెర్ఫార్మెన్స్లో వాళ్ళని బెస్ట్ పెర్ఫార్మెన్స్కి తీసుకురాగలిగితే పోలీసు వ్యవస్థ పటిష్టమవుతుంది. గ్రామాల్లో ఎక్కడైనా సరే, పట్టణాల్లో అయినా ఏదైనా ఒక చిన్న ఇబ్బంది జరిగితే మొదటి పోయేది కానిస్టేబుల్ దగ్గరికి, తర్వాత వెళ్ళేది సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికే తప్ప ఎస్పీ దగ్గరకో, ఐజీ దగ్గరకో, డీజీపీ దగ్గరకో ఎవరు పోరు అని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి
లోయర్ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని మనం పటిష్టం చేద్దాం. లోయర్ క్యాడర్లో ఉన్నటువంటి సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ టెక్నాలజీని వాళ్ళకి అందించినట్లయితే తప్పనిసరిగా ఈ పోలీసింగ్ మీరు అనుకున్న స్థాయిలో టెక్నాలజీలో మరి భారతదేశంలోనే అత్యున్నతమైన పోలీసింగ్ని మీరు అందించగలము అని చెప్పే నమ్మకం నాకైతే ఉంది. కాబట్టి ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని పారామీటర్స్లో కూడా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ క్రైమ్ రేటింగ్లో తక్కువ ఉన్నాం. కాబట్టి మంచి భద్రతని ఇంకా సువిశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైనటువంటి శాంతిని చేకూర్చడానికి మనకు మంచి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుని మరింతగా తీర్చిదిద్దుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కొద్ది అవకాశం నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి 30,000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి చెయ్యెత్తి నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఉండాలి. మీ అందరి యొక్క అడుగు చంద్రబాబు నాయుడు గారి అడుగులో రావాలి అని చెప్పి కోరుకుంటూ భుజం భుజం కలపండి, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా మార్చండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. శాంతి భద్రత విషయంలో అనేక అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి